హైదరాబాద్లో మరో భారీ ప్రభుత్వ భూమి వివాదానికి తెరపడింది. మాదాపూర్ సైబర్ టవర్స్ సమీపంలో ఉన్నటువంటి సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా పరిరక్షించింది. దాదాపుగా 3,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని నకిలీ పత్రాల ఆధారంగా ఆక్రమించుకునే ప్రయత్నం జరిగిందని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తేల్చడంతో అధికారులు చర్యలు చేపట్టారు. హైడ్రా కంచె వేసి ప్రభుత్వ భూమిని రక్షించింది. మాదాపూర్ సైబర్ టవర్స్ సమీపంలోని అత్యంత విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది. దాదాపుగా 3,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమి చుట్టూ కూడా ఇక బుధవారం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించే చర్యలు చేపట్టింది. హైకోర్టు ఇటీవల వెలువరించినటువంటి తీర్పు, రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కానామెట్ గ్రామంలోని సర్వే నెంబర్లు 41/12, 41/13, 41/14లో మొత్తం 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నగర అభివృద్ధి నేపథ్యంలో ఈ ప్రాంత భూముల విలువలు భారీగా పెరగడంతో ఈ భూమిపైన వివాదం నెలకొంది. ఏదైతే ఇట్టిన ప్రాపర్టీస్ సంస్థ అయితే మరి ఈ భూమి తమదేనంటూ అయితే యాజమాన్య హక్కులు దావా వేస్తూ కూడా వస్తూ ఉండగా ఇక మరి ప్రభుత్వం మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2016లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరి ఇటీ ప్రాపర్టీస్కు నోటీసులు అయితే జారీ చేసి భూమిని ఖాళీ చేయాలని చెప్పేసి ఆదేశించింది. అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. మరి దాదాపుగా 10 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఈ వివాదం పైన ఇటీవల హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా రెవెన్యూ అధికారులు కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. ఇక మరి మాజీ సైనికుల కోటా కింద అయితే 1963లో భూమి కేటాయించబడిందని చెప్పేసి సంస్థ వాదించినప్పటికీ కూడా మరి దానికి సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులు లేవని చెప్పేసి తెలిపారు. మరి అలాగే సంస్థ సమర్పించినటువంటి పట్టాపత్రాలు ప్రొసీడింగ్లో అనేక మరి అసంగతలు ఉన్నట్లయితే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పంతొమ్మిది 1978లో ఏర్పడిన రాజేంద్ర నగర్ తహసీల్దార్ కార్యాలయం పేరుతో 1972, 1973 సంవత్సరాలకు చెందినటువంటి పత్రాలు ఎలా జారీ అయ్యాయనే అంశం కూడా విచారణలో అయితే కీలకంగా మారిపోయింది. మరి అంతేకాకుండా చట్టం ప్రకారం తహసీల్దార్ జారీ చేయాల్సినటువంటి ప్రొసీడింగ్స్ ఇతర అధికారుల పేర్లతో ఉండటం, వాటి చట్టబద్ధత పైన స్పష్టత లేకపోవడం వంటి అంశాలను కూడా రెవెన్యూ అధికారులు వివరించారు. మరి పత్రాలపైన సంతకాలు చేసినట్లుగా అయితే చూపినటువంటి పి నరసింహారావు అనే అధికారి ఇక మరి అక్కడైతే పనిచేసినటువంటి రికార్డులు కూడా లేవని చెప్పేసి నిర్ధారించారు. అన్ని ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ఇక మరి పిటిషనర్ సమర్పించినటువంటి పత్రాలు నమ్మదగినవి కావని, నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూమిపైన హక్కులు సాధించే ప్రయత్నం జరిగిందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులదేనని చెప్పేసి స్పష్టం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు అనంతరం రెవెన్యూ శాఖ విజ్ఞప్తి మేరకు హైడ్రా రంగంలోకి దిగి 15 ఎకరాల భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో దశాబ్ద కాలంగా కొనసాగుతున్నటువంటి ఈ భూ వివాదానికి తెరపడటంతో పాటుగా కూడా మరి కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తి పరిరక్షణలోకి వచ్చినట్లు అధికారులైతే పేర్కొన్నారు. నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఈ భూమిని భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతా ఉన్నాయి.